ఓకే, పాకిస్తాన్ మన అణ్వాయుధాలు నాశనం చేయలేదు, అణు అటాకుల ద్వారా కూడా 10 అణుబాంబులు వేసినాయి. ఎందుకంటే సముద్రంలో నక్కి ఉంటుంది ఐఎన్ఎస్ అరిహంత్ అనే సబ్మెరైన్ ఉంటుంది. అది ఎక్కడికి ఎవరికి దొరకదు, ప్రపంచంలో ఏ శక్తికి దొరకదు అనమాట. అది సముద్ర గర్భంలో 2-3 కిలోమీటర్ల లోపల ఉండి అణుబాంబులు వేస్తుందండి. అది దాంట్లో 10 అణుబాంబులు పెడతారు. అంటే పాకిస్తాన్ నాశనం అనేది నిశ్చయం మన మీద అణుబాంబు వేస్తే. అంటే తను నాశనం అవుతూ భారతదేశాన్ని నాశనం చేయాలి. ఇంకా పాకిస్తాన్కి ఇష్టం లేదు కదా, ఒక దేశంగా బతకాలనుకుంటుంది. 25 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కాబట్టి మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అనే కాన్సెప్ట్కి పాకిస్తాన్ భయపడింది. అంటే ఇది భయపడుతుందని అర్థమైంది. పిచ్చోడి చేతిలో రాయి కాదు, దానికి స్పృహ ఉందని అర్థమైంది. ఇప్పుడు దాకా మనం పిచ్చోడి చేతిలో రాయి అనుకున్నాం. పిచ్చోడు తన నాశనాన్ని కోరుకోకుండా వేస్తాడు, కానీ పిచ్చివాడికి కూడా స్పృహ తెప్పించింది భారతదేశం. పిచ్చోడిని మంచోడిని చేసింది, పిచ్చోడికి స్పృహ తెప్పించింది, బతకాలనే కోరిక తెప్పించింది. ఇంకా అణ్వస్త్రాలు తీయలేడు. అంటే మోడీ గారి విజయం, భారత విజయం ఈ యుద్ధంలో ఏంటంటే మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అనేది చూపించి పాకిస్తాన్ అనుభూతాన్ని తీసేసింది. సో అందుకే అణ్వస్త్రాలు పాకిస్తాన్ ఇంకా తీయలేని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే దాని వాహకాలు వేయడానికి లేదు, ఎయిర్ బేస్లు లేవు, అది కూడా నాశనం చేసేసి.